హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ స్టార్ ఫ్రూట్స్ ఎప్పుడు హార్వెస్ట్‌లే కాదండి. హార్వెస్ట్‌లు చేసిన వాటితో నేనేం చేస్తానో కూడా ఒక్కసారి వీడియోలో మీకు చూపిద్దాము అని చెప్పి, సో, ఈరోజైతే ఈ స్టార్ ఫ్రూట్స్ ప్రీవియస్ కోసినవి కూడా నేను స్టోర్ పెట్టుకున్నా అనమాట. సో, అవి ఇవి కలిపి ఈరోజు ఈ స్టార్ ఫ్రూట్స్‌తో పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడే ఒక మంచి ఆర్గానిక్ ఐటెమ్ అయితే చూపిస్తా అండి. సో, ఆ స్టార్ ఫ్రూట్స్ అన్నిటిని ఈ విధంగా అయితే పీసెస్‌గా అయితే కట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ పీస్ కూడా మంచి స్టార్ లాగా అయితే భలేగా అనిపిస్తుంది. 5 కోన్స్ లాగా. సో, ఈ స్టార్ ఫ్రూట్స్‌తో ఇంతవరకు నేను ఆర్గానిక్‌గా చేసింది ఏది చూయించలేదు. సో, ఈరోజైతే చూయిస్తున్నాను. సో, ఈ పీసెస్ మొత్తాన్ని ఏంటంటే ఈ విధంగా మిక్సీలో మొత్తం మంచి పేస్ట్ లాగా, స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా అయితే ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట. సో, దీన్ని మొత్తాన్ని ఒక కడాయి అయితే తీసుకొని దాంట్లో మొత్తం ఈ విధంగా వేసేసుకొని దీన్ని మొత్తాన్నయితే ఈ పచ్చి వాసన పోయేదాకా సో, దీన్నైతే ఫ్రై చేసుకోవాలన్నమాట. సో, ఆర్గానిక్‌గా నేను వచ్చేవి ఏం చేస్తాను అని చెప్పి నన్ను ఒక కామెంట్ అయితే అడిగారు. సో, ఇలా చేస్తా అండి నేను. ఆర్గానిక్‌గా వచ్చింది. సో, ఇదేంటంటే ఈరోజు నేను మన కిసాన్ జామ్ ఉంటుంది కదా! బయట స్టోరుల్లో తీసుకుంటాము. సో, అదే నేను ఈరోజు స్టార్ ఫ్రూట్స్‌తో అయితే చేస్తున్నా అనమాట. సో, ఇది మొత్తం ఈ కన్సిస్టెన్సీ వచ్చిందాకా మనమైతే దీన్ని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో మీరు షుగర్ ప్లేస్‌లో బెల్లం కూడా తీసుకోవచ్చండి. నేను ఆల్మోస్ట్ ఎప్పుడు బెల్లంతోటే చేస్తాను. సో, ఈసారైతే షుగర్‌తో అయితే ట్రై చేస్తున్నా అనమాట. సో, ఎంత సరిపోయింది అనేది మీరు టేస్ట్ చూసుకుంటూ వేసుకోవచ్చనమాట. ఇంకోటేంటంటే ఇది సిమ్‌లోనే చేయాలండి. ఎందుకంటే చూసారా సైడ్‌లో ఎలా ఉందో అలా మాడిపోతుంది. సో, ఆ మాడిపోకుండా సిమ్‌లో పెట్టుకొని చేసుకోవాలి. సో, ఈ పేస్ట్ అంతా ఈ ఈ విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనకు ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. సో, దీన్ని తీసి ఒక బౌల్‌లో అయితే సర్వ్ చేసేసుకుందాం మొత్తాన్ని. సో, చూసారా జామ్ ఎంత బాగొచ్చిందో. దీన్నైతే ఒక కంటైనర్‌లో కూడా మనం స్టోర్ పెట్టుకోవచ్చండి. దీన్ని మంచిగా చపాతీలోకి అండ్ బ్రెడ్‌లోకి, పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి, స్నాక్స్ గా గూడా చపాతీలో పెట్టేసి ఇచ్చేయొచ్చనమాట. అసలు వీళ్ళు డిఫరెంట్ టేస్టులు కోరుకుంటారు కిడ్స్ అయితే. సో, ఆ జామే కాకుండా ఆర్గానిక్‌గా, హోమ్ మేడ్‌గా ఇలా మంచిగా స్టార్ ఫ్రూట్స్‌తో కూడా జామ్ అయితే చేసుకొని ఇది కూడా డిఫరెంట్ టేస్ట్ అండి. ఈ స్టార్ ఫ్రూట్స్ ఏంటంటే పుల్ల పుల్లగా మంచిగా స్వీటు షుగరేసి సో, ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఇలా చపాతీలో రోల్ చేసి లంచ్ బాక్స్‌లో పెట్టొచ్చు. లేదా మనమే డిఫరెంట్‌గా అయితే తింటూ ఉండొచ్చనమాట. సో, పిల్లలు కూడా చాలా ఇష్టపడతారనమాట ఇవి తినడానికి. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో, మన హోమ్‌మేడ్ ఆర్గానిక్ స్టార్ ఫ్రూట్ జామ్ అనమాట. ఎంతమందికి నచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.